हाई फ्रेंड्स वाइश रेसिपी चैनल की स्वागतम। ఈ సీజన్లో దొరికే ఈ పండ్లను అస్సలు మిస్ అవ్వద్దు, ఎందుకంటే ఎర్రగా నిగనిగలాడుతూ పులుపు తీపి కలగలిసి ఉండే ఆల్బకరా పండ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఆల్బకరా పండ్లను చూడగానే నోరూరుతుంది. సాధారణంగా ఏదైనా పండు తిన్నా వెంటనే రక్తంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. కానీ ఈ ఆల్బకరా పండుతో అటువంటి ఇబ్బంది ఉండదు, ఎందుకంటే ఆల్బకరాలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాక క్యాలరీలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఈ పండులో తక్కువ కొవ్వు, అధిక ఫైబర్, విటమిన్ ఏ, సి, డి, బి6, బి12 మరియు అధిక పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం మరియు ఐరన్ కంటెంట్ సమృద్ధిగా ఉన్నాయి. విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో రోగనిరోధక శక్తి పెంచి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. ఈ పండ్లలో ప్రోసయానిడిన్, నియోక్లోరోజెనిక్ యాసిడ్, క్యూరోసెటిన్ వంటి ఫెనోలిక్ యాసిడ్స్ సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో వాపు తగ్గేందుకు సహాయపడతాయి. అంతేకాకుండా కణాలు దెబ్బతినకుండా చూడటమే కాకుండా రిపేర్ కూడా చేస్తాయి. ఆల్బకరా పండ్లలో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన జీర్ణ ప్రక్రియ సాఫీగా జరిగి ఎటువంటి జీర్ణ సంబంధ సమస్యలు లేకుండా చేస్తుంది. విటమిన్ ఏ, బీటా కెరోటిన్లు సమృద్ధిగా ఉండటం వలన కంటి సమస్యలు రాకుండా చేయటమే కాకుండా కంటి చూపు మెరుగుదలకు సహాయపడుతుంది. ఈ పండులో ఉండే పొటాషియం రక్తపోటుని కంట్రోల్గా చేసి గుండె జబ్బులు రాకుండా చేస్తుంది. విటమిన్ కే ఎముకల పటిష్టతను కాపాడటానికి మరియు వయసు పెరిగే కొద్దీ వచ్చే ఆల్జీమర్స్ నయం చేయటానికి సహాయపడటమే కాకుండా జ్ఞాపక శక్తి పెరిగేలా ప్రోత్సహిస్తుంది. ఆల్బకరా పండును తినటం వలన కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉంటుంది, ఆకలి తొందరగా వేయదు. దీనిలో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన బరువును నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. ఒక రకంగా చెప్పాలంటే బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఎంపిక అని చెప్పవచ్చు. ఆల్బకరా పండ్లు క్యాన్సర్ నివారణలో కూడా సహాయపడతాయి. ముఖ్యంగా రొమ్ము, జీర్ణాశయాంతర మరియు శ్వాసకోశ క్యాన్సర్ నివారణలో సహాయపడతాయి. ఆల్బకరాలో ఉండే ఆంథోసైనిన్స్ ఫ్రీ రాడికల్స్ మీద పోరాటం చేయడం ద్వారా క్యాన్సర్ నుండి రక్షణ కల్పిస్తాయి. ఆల్బకరాలో సమృద్ధిగా ఉండే విటమిన్ ఏ నోటి మరియు క్యావిటీ క్యాన్సర్ నుండి రక్షణ కల్పిస్తుంది. రొమ్ము క్యాన్సర్ నివారించడంలో చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి. ఆల్బకరా పండ్ల యొక్క యాంటీ ఆక్సిడెంట్ శక్తి మరియు ఫైటోన్యూట్రియంట్స్ రొమ్ము క్యాన్సర్ కణాల అభివృద్ధిని నిలిపివేస్తాయి, కానీ ఆరోగ్యకరమైన కణాలను చంపవు. ఆల్బకరా పండ్లు ఎముకల ఆరోగ్యానికి సహాయపడతాయి. ముఖ్యంగా మోనోఫాజ్ దశలో ఉన్న మహిళల్లో ఎముకలు బలహీనపడతాయి. అలాంటి వారికి ఆల్బకరా పండు ఎముకల బలహీనత రాకుండా కాపాడుతుంది. ఈ పండ్లలో విటమిన్ కే, ఫినోలిక్ మరియు ఫ్లావనాయిడ్స్ సమ్మేళనాలు అధికంగా ఉండటం వలన ఎముకల నష్టాన్ని తిప్పికొడుతుంది. ఈ పండ్లలో విటమిన్ సి ఐరన్ శోషణకు సహాయపడుతుంది. ఎర్ర రక్త కణాల వృద్ధిని పెంచి రక్త సరఫరా మెరుగుపరిచి రక్తహీనత సమస్య రాకుండా చేస్తుంది. ఇప్పటి వరకు ఆల్బకరాలో ఉండే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకున్నారు. ఇప్పుడు వీటి ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకుందాం. ఆల్బకరాలో ఉండే విటమిన్ ఈ, బీటా కెరోటిన్ యాంటీ ఆక్సిడెంట్లు చర్మ కణాలను ఫ్రీ రాడికల్స్ బార్ నుండి రక్షిస్తాయి. అలాగే దీనిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు వదులుగా మారిన చర్మాన్ని బిగుతుగా మారుస్తాయి. ఫలితంగా చర్మం ముడతలు పడకుండా యవ్వనంగా కనిపిస్తుంది. అలాగే వృద్ధాప్య ఛాయలను కూడా ఆలస్యం చేస్తుంది. కొంతమంది పెదవులు నల్లగా, అందవిహీనంగా, చూడటానికి అసహ్యంగా కనబడుతూ ఉంటాయి. అలాంటి వారు ఆల్బకరా తొక్కతో పెదవులను కాసేపు సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. ఈ విధంగా కొన్ని రోజుల పాటు చేస్తే నల్లగా ఉన్న పెదాలు ఎర్రగా, మృదువుగా తయారవుతాయి. మొటిమలు గెల్లటము, దెబ్బలు తగలటం వంటి కారణాలతో ఆ ప్రదేశంలో కొన్ని చర్మ కణాలు దెబ్బతినటం జరుగుతుంది. తిరిగి అక్కడ చర్మ కణాలను ఉత్పత్తి చేయడానికి చర్మం కొలాజన్ని ఉత్పత్తి చేస్తుంది. అయితే కొన్నిసార్లు కొలాజన్ ఉత్పత్తి తక్కువగా ఉండటం వలన అక్కడ చర్మ కణాలు పూర్తిగా ఏర్పడవు. ఫలితంగా మచ్చలు ఏర్పడతాయి. ఆల్బకరాను తినటం వలన ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చని పోషకాహార నిపుణులు అంటున్నారు. చూసారుగా ఫ్రెండ్స్, ఆరోగ్య ప్రయోజనాలు, బ్యూటీ ప్రయోజనాలు. కాబట్టి ఈ పండ్లను వీలైనప్పుడల్లా తినటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఆల్బకరా ఎక్కువగా తినటం వలన కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆల్బకరా పండ్లలో ఆక్సాలిక్ ఆమ్లం ఎక్కువగా ఉండటం వలన ఈ పండ్లను ఎక్కువగా తినటం మరియు నీటిని తక్కువగా త్రాగటం వంటివి చేసినప్పుడు మూత్రనాళంలో రాళ్ళు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి లిమిట్గా తినాలి. లిమిట్గా తింటే అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. చూసారుగా ఫ్రెండ్స్, ఆల్బకరా పండులో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయో అలాగే బ్యూటీ ప్రయోజనాలు కూడా ఉన్నాయి కదా. మీరు ఈ రెండింటినీ చూసారు కదా. మీరు కూడా వీటిని ఫాలో అయ్యి అన్ని రకాల ప్రయోజనాలని పొందండి. ఆల్బకరా పండు ఈ సీజన్లో
బాగా విరివిగా దొరుకుతుంది. ఖరీదు కూడా మరి పెద్ద ఎక్కువేమీ కాదు. కాబట్టి మీరు కూడా ఆల్బకరా పండుని తినండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.